అనగనగా భీమవరం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో కేశవయ్య, రంగమ్మ అనే కొత్తగా పెళ్లైన దంపతులు ఉండేవారు. కేశవయ్య సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టి వాటిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కేశవయ్య పొద్దున్నే లేచి రంగమ్మతో ఇలా అంటాడు. ఒసేయ్, నేను చేపలు పట్టడానికి సముద్ర తీరానికి వెళ్తున్నాను. రావడానికి 2 రోజుల సమయం పడుతుంది. కాబట్టి ఇంట్లో ఒక్కదానివే ఉంటావు. కాస్త జాగ్రత్తగా ఉండు అని కేశవయ్య సముద్ర తీరానికి చేపలు పట్టడానికి వెళ్లిపోతాడు. రంగమ్మ ఇంట్లో ఒక్కరితే ఉండలేక అలా ఆరుబయట కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడికి పక్కింటి పంకజమొచ్చి రంగమ్మతో ఇలా అంటుంది. ఏంటి రంగమ్మ, ఒక్కదానివే ఉన్నావు? అయినా మీకు ఈ మధ్యనే పెళ్ళైంది కదా. మీ ఆయనతో కలిసి అలా బయట సరదాగా తిరగకుండా ఇలా నువ్వు ఇంటి బయట ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావేంటి? మరేం చేయమంటావక్క, మా ఆయనకి చేపలు పట్టడమే వృత్తి కదా. అందుకే చేపలు పట్టడానికని సముద్ర తీరానికి వెళ్ళాడు. ఆ మాటలు విన్న పంకజం రంగమ్మకి, కేశవయ్యకి ఎలాగైనా సరే తగువులు పెట్టాలని అనుకుని రంగమ్మతో ఇలా అంటుంది. సముద్ర తీరానికి వెళ్ళాడంటే రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది కదూ. అంతవరకు నువ్వు ఒక్కదానివే ఉంటావా ఇంట్లో? పెళ్ళై కొద్ది రోజులైనా నిన్ను ఇలా ఒంటరిగా వదిలేసి మీ ఆయన ఎందుకు బయటకెళ్లాడో? తిరిగి మీ ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ చేపలు పట్టడం మానేసి ఇంకేదైనా పని చేసుకోమని చెప్పు. అసలే తీరానికి వెళ్లి చేపలు పట్టడం అంటే చాలా కష్టమైన పని. ఆ మాటలు విన్న రంగమ్మ చాలా బాధపడుతూ ఇంట్లోకి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న పంకజం ఇలా అనుకుంటుంది. అమ్మయ్య, ఈ రోజు నా కడుపు నిండిపోయింది. దీని వాలకం చూస్తుంటే నా మాటలు బాగా దీని బుర్రకి ఎక్కినట్టున్నాయి. కాబట్టి వీళ్ళ ఆయన సముద్ర తీరం నుండి వచ్చేసరికి ఖచ్చితంగా కేశవయ్యతో తగువులు పెడుతుంది. వీళ్లు తగువులాడుకుంటుంటే నేను చూసి సంతోషపడొచ్చు. ఈ రోజుకిది చాలులే. మళ్ళీ రేపు దీనికి కొంచెం వాళ్ళ ఆయన మీద ఎక్కిద్దాం. ఆ కేశవయ్యని నేను ఎంతో ఇష్టపడ్డాను. కానివాడు నేను గయ్యాలిదాన్నని నన్ను పెళ్లి చేసుకోకుండా ఈ టక్కులాడిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎలాగైనా విడగొట్టాలి. అప్పుడేగా నాకు కేశవయ్య మీదున్న పగ చల్లాడుతుంది అని అనుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. అలా కేశవయ్య 2 రోజులు గడిచిపోయాక ఇంటికి చేపలు పట్టుకుని వస్తాడు. అప్పుడు రంగమ్మ కేశవయ్య మీద చాలా కోపంతో ఉండి ఇలా అంటుంది. బావా, నువ్వు నన్ను పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోవడం ఏం బాగోలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉండలేక చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు ఆ సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టే పని మానేసి ఇంకా ఏదైనా పనుంటే వెతుక్కో. ఎందుకంటే సముద్ర తీరానికి వెళ్లి చేపలు పట్టడం వల్ల నీకేమైనా అయితే నేనది తట్టుకోలేను. అయ్యో, నా మతిమరుపు మండా. 2 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన నిన్ను నా సూటిపోటి మాటలతో ఇబ్బంది పడుతున్నానే కాని నువ్వేమైనా తిన్నావా లేదా అని కూడా అడగలేదు. నన్ను క్షమించు బావా. బావా, నువ్వు తొందరగా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. తొందరగా అన్నం వడ్డిస్తాను అని అప్పటి వరకు కేశవయ్యతో కోపంగా మాట్లాడి ఒక్కసారిగా చాలా ప్రేమను కురిపిస్తుంది. అలా కాసేపటి తర్వాత కేశవయ్య కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాడు. ఇంట్లో రంగమ్మ వండిన అన్నము కూర పళ్ళెంలో వడ్డిస్తుంది. అలా కేశవయ్య అన్నం తింటూ ఉండగా తను 2 రోజులుగా పడిన కష్టమంతా మర్చిపోయి రంగమ్మతో ప్రేమగా ఇలా అంటాడు. రంగమ్మ, నువ్వు వండిన ఉప్పు చేప చిల్లిగారి అదిరిపోయాయే. మరొక చిల్లిగారి వెయ్యవే అంటూ రంగమ్మని చాలా మురిపెంగా అడుగుతాడు. రంగమ్మ కూడా అంతే మురిపెంగా కొసరి వడ్డిస్తూ ప్రేమగా భర్తకి తినిపిస్తుంది. అలా కేశవయ్య భోజనం చేసిన తర్వాత తను పట్టిన చేపల గంపని తలపై పెట్టుకుని చేపల దుకాణంలో అమ్మేయడానికి వెళ్తాడు. అప్పుడక్కడున్న సుబ్బారావు కేశవయ్యను చూసి ఇలా అంటాడు. ఏంటి కేశవా, ఈరోజు ఇంత ఆలస్యమైంది? ఇప్పుడే నా దుకాణంలో చేపలన్నీ వెళ్ళిపోయాయి. మరి ఇప్పుడు నువ్వు తెచ్చిన చేపలను నేనేం చేసుకోవాలి? ఈ రోజుకి నీ చేపలు నువ్వు పట్టుకెళ్ళిపో. ఆ మాటలు విన్న కేశవయ్య తను కష్టపడి తెచ్చిన చేపలన్నీ వృధా అయిపోతాయని బాధపడుతూ సుబ్బారావుతో ఇలా అంటాడు. అయ్యా,
మీరు అలా అంటే ఎలా? నేను చాలా కాలం నుంచి మీకే చేపలమ్ముతున్నాను. మీరు ఈ చేపలు తీసుకోను అంటే నేను 2 రోజులు పడిన కష్టమంతా వృధా అయిపోతుంది. అలాగే ఈ చేపలు కూడా చెడిపోతాయి. అలా అయితే నాకు డబ్బులు లేక, నేను నా భార్యతో సహా తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఆ మాటలు విన్న సుబ్బారావు కేశవయ్య అవసరాన్ని పసికట్టి దాన్ని అవకాశంగా మార్చుకోవడానికి కేశవయ్యతో ఇలా అంటాడు. సరే సరే గాని నువ్వు ఇంతలా బాధపడుతున్నావు కాబట్టి నేను నీకో సాయం చేయగలను. అదేంటంటే, నేను ఈ చేపలు తీసుకుంటాను కానీ నీకు రోజూ ఇచ్చిన డబ్బుల కంటే సగం డబ్బులు మాత్రమే ఇస్తాను. అది నీకు సమ్మతమే అయితే ఈ చేపలను నాకిచ్చేయి. కాని ఈరోజు నీపై కాస్త జాలి చూపి సగం ధరకైనా నీ చేపలను తీసుకున్నాను. కాని ఇంకోసారి మరలా ఇలాగే నా కొట్లో చేపలన్నీ వెళ్ళిపోయాక వస్తే మాత్రం నీ చేపలను తీసుకోను. ఇక నుంచైనా కాస్త వేగంగా రావడం అలవాటు చేసుకో. ఆ మాటలు విన్న కేశవయ్య చేపలు మరొక రోజు తన దగ్గరే ఉంటే చెడిపోతాయని, అదే సుబ్బారావుకి కనుక ఇప్పుడే అమ్మేస్తే కనీసం సగం డబ్బులైనా వస్తాయని ఆలోచించి సుబ్బారావుకి ఆ చేపల్ని ఇచ్చేసి అతనిచ్చిన సగం డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అలా కేశవయ్య ఇంటికి చాలా బాధతో వెళ్లి ఒక్కడే తనలో తాను ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటాడు. అలా కేశవయ్య ఉండటం గమనించిన రంగమ్మ కేశవయ్య దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఏంటి బావా అలా కూర్చున్నావ్? ఏమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నావ్? ఆ మాట విన్న కేశవయ్య సంతలో జరిగిన విషయమంతా రంగమ్మకి వివరించి చెబుతాడు. అప్పుడు రంగమ్మ కేశవయ్యతో ఇలా అంటుంది. బావా, నేను ఎప్పటినుంచో చెబుతున్నాను, నువ్వు ఆ చేపలు పట్టడం మానేసి వేరే ఏదైనా పని చూసుకో అని. నువ్వు మాత్రం నా మాట వినకుండా లోకంలో వేరే పని ఏదీ లేదన్నట్టు ఆ పనినే పట్టుకుని వేలాడుతూ ఉన్నావు. ఇప్పుడు ఆ పని వల్ల నీకు ఎంత అవమానం జరిగిందో. సరేలే, ఇప్పుడే ఆ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి అతన్ని నేను నిలదీస్తాను. అలాగే నువ్వు కష్టపడి తెచ్చిన చేపల్ని సగం ధరకి కొన్నాడు ఎందుకు అని అడిగి వస్తాను అని రంగమ్మ వెళ్లబోతూ ఉండగా కేశవయ్య రంగమ్మని ఆపి ఇలా అంటాడు. ఆగు రంగమ్మ, ఆ సుబ్బారావుకి కొంచెం కోపం ఎక్కువ. ఆయన దగ్గరికి వెళ్లి నువ్వడిగితే అసలు నేను తెచ్చిన చేపలను పూర్తిగా కొననే కొనడు. అలా చేస్తే మనకసలు పూట గడవడమే కష్టమైపోతుంది. సరేలే, నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రంగమ్మ కూడా వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కేశవయ్య మళ్లీ చేపలు పట్టడానికని వెళ్లి చేపలు పట్టుకుని సుబ్బారావు కొట్టుకి వెళ్తాడు. అప్పుడు సుబ్బారావు కేశవయ్యను చూసి ఇలా అంటాడు. వచ్చారా అయ్యగారు? హారతిగాని పట్టాలా ఏంటే? నా దుకాణంలో చేపలు పట్టణానికి ఎప్పుడో వెళ్ళిపోయాయి. నువ్వు ఇంత ఆలస్యంగా చేపలు పట్టుకుని వచ్చావు. అయినా నీకు మొన్ననే చెప్పాను కదా, ఆలస్యంగా చేపలను తీసుకువస్తే కొననని. కాబట్టి నువ్వు తెచ్చిన చేపలను నువ్వే వెనక్కి తిరిగి పట్టుకుని వెళ్ళిపో అని కనీసం జాలి లేకుండా చాలా కఠినంగా మాట్లాడతాడు. కేశవయ్య ఎంత బతిమాలినా కూడా సుబ్బారావు తను తీసుకొచ్చిన చేపల్ని అస్సలు కొనడు. కేశవయ్య చాలాసేపు వరకు అతని కొట్టు ముందే నిలబడి ఉంటాడు. అప్పుడు సుబ్బారావుకి చాలా కోపం వచ్చి కేశవయ్యని మెడపట్టి బయటకు తోసేస్తాడు. అప్పుడు కేశవయ్య గుండె నిండా దుఃఖంతో బాధపడుతూ ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు కేశవయ్య తనతో పాటు ఇంటికి తీసుకొచ్చిన చేపల్ని చూసి రంగమ్మ ఇలా అంటుంది. బావా, ఏమైంది? చేపల్ని ఇంటికి తీసుకొచ్చేశావు? ఈరోజు చేపలమ్మడానికి సంతకు వెళ్లలేదా? లేదంటే ఆ చేపలని కొనే సుబ్బారావు కొట్టు తెరవలేదా? మరేం లేదే, నేను చేపలను అమ్మడానికి సంతకి వెళ్ళాను. సుబ్బారావు నేను చేపలను కాస్త ఆలస్యంగా తీసుకొచ్చానని, నేను చేపలను తెచ్చేసరికి అతని దుకాణంలో చేపలన్నీ పట్నం పంపించేశానని, ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన చేపలు నేనేం చేసుకుంటానని నాతో చాలా కఠినంగా మాట్లాడి నన్ను బయటకు పంపించేశాడు. కేశవయ్య అలా బాధపడుతూ మాట్లాడటం విన్న రంగమ్మ కూడా చాలా బాధపడుతుంది. అప్పుడు కేశవయ్య తనలో తాను ఏదో ఆలోచించుకుంటూ గబగబా తన నెత్తిపై చేపల గంప పెట్టుకుని ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతాడు. కేశవయ్య వెళ్లడం చూసిన రంగమ్మ ఇంట్లో కంగారు పడుతూ ఉంటుంది. కేశవయ్య తను పట్టిన చేపలన్నింటినీ పట్నం తీసుకుని వెళ్లిపోతాడు. పట్నంలో ఇంటింటికి తిరిగి తన చేపల్ని సుబ్బారావు తనకి ఇచ్చే ధర కంటే ఎక్కువ ధరకే అమ్ముతాడు.
అలా తను చేపలన్నీ చాలా ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోతాయి. తన చేపలన్నీ అమ్మేసిన తర్వాత డబ్బుల్ని తీసుకుని చాలా సంతోషంతో ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడు సంతోషంగా ఉన్న కేశవయ్యను చూసి రంగమ్మ ఇలా అడుగుతుంది. బావా, ఏంటి బావా, ఇంటి నుంచి అంత బాధపడుతూ చేపలు పట్టుకుని వెళ్ళిపోయావు, ఇప్పుడు మళ్ళీ సంతోషంతో ఇంటికి తిరిగొచ్చావు, ఏంటి సంగతి, ఏమైంది అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అదా రంగమ్మ, నేను సుబ్బారావు నా చేపలను కొనలేదని బాధపడుతూ ఉన్న సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, సుబ్బారావుకి నేను పట్టిన చేపలు అమ్మే కంటే నేరుగా పట్నం పోయి నా చేపలు అమ్ముకోవాలని అనుకుని పట్నంలో ఇంటింటికి తిరిగి నా చేపలు అమ్మేశాను. అలా వెళ్లడం వలన మనకి సుబ్బారావు ఇచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులొచ్చాయి. ఆ మాటలు విన్న రంగమ్మ కేశవయ్యతో ఇలా అంటుంది. బావా, నువ్వు చాలా తెలివైన వాడివి బావా. కష్టం వచ్చిందని కుంగిపోకుండా నీ మెదడుకు పని చెప్పి ఒక మంచి ఆలోచన చేశావు. ఆ ఆలోచన వల్ల మనకి చాలా ఎక్కువ మొత్తంలోనే డబ్బులు కూడా వచ్చాయి. ఇలాగే నువ్వు ప్రతిరోజు ఈ సుబ్బారావుకి నువ్వు పెట్టే చేపల్ని అమ్మకుండా నేరుగా పట్నం వెళ్ళి అమ్ముకో. అలా అయితే మనం తొందరలోనే చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించొచ్చు. అవును రంగమ్మ, నువ్వు చెప్పింది నిజమే. నేను మట్టగిడిసి నుంచి శీలావతి వరకు అన్ని రకాల చేపలను పట్టగలను. కాబట్టి నేను ఇక మీదట ఈ సుబ్బారావుని నా చేపలు కొనమని బతిమిలాడాల్సిన అవసరం ఉండదు. ఈ రోజులాగే ప్రతిరోజు కూడా నేను పట్టిన చేపలన్నీ పట్నం తీసుకుపోయి అమ్మితే ఈ సుబ్బారావు దగ్గర చేపలు పట్నంలో ఉండే చేపల దుకాణాల వాళ్ళు కూడా కొనరు. అప్పుడు ఈ సుబ్బారావుకి నెత్తికెక్కిన కళ్ళు కాస్త కిందకు దిగుతాయి. అప్పుడైనా ఇతని తలపొగరు కాస్త తగ్గుతుంది అని అనుకుని మళ్లీ చేపలు పట్టడానికి సముద్ర తీరానికి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుంచి కేశవయ్య తెలివితేటల వల్ల తను పట్టిన చేపలన్నింటినీ నేరుగా పట్నానికి తీసుకుపోయి అమ్ముకునేవాడు. అలా వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా సంపాదించేవాళ్లు. అలా సంపాదించిన డబ్బుతో ఆ దంపతులిద్దరూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవారు.